సంగారెడ్డి జిల్లా రెవెన్యూ డైరీని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీమతి క్రాంతి వల్లూర్ చేతుల మీదుగా శుక్రవారం నాడు ఆవిష్కరించారు. 2024 రెవెన్యూ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ధరణి సమస్యల పరిష్కారం తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదిక సమర్పించారు. నివేదికను చూసి చాలా బాగుంది, పూర్తిగా చదివి కమిటీ సభ్యులతో చర్చించి ప్రజలకు మేలు జరిగే నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి, జిల్లా రెవెన్యూ అధికారి మెంచు నగేష్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బొమ్మ రాములు, కార్యదర్శి మైపాల్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు మన్నె కిరణ్ కుమార్, గంగాధర్ రావు, కోశాధికారి దశరథ్, ఉపాధ్యక్షులు రాధాబాయి, పరమేశం, కార్తిక్ కుమార్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు దినేష్ రెడ్డి, వరప్రసాద్, జైరాబాద్ కార్యదర్శి విజయ్ కుమార్, నారాయణఖేడ్ కార్యదర్శి రాజు పెడల్, అందోల్ కార్యదర్శి నాగరాజ్, రెవెన్యూ సంఘం నాయకులు మర్రి ప్రదీప్, మహాదేవ్, నాగేశ్వరరావు, స్వరూప, జ్యోత్స్న, రూప తదితరులు పాల్గొన్నారు.